హాయ్ హలో అందరికీ. నేను మీ రీతు. లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? రిషి గట్టిగా తలపట్టుకొని, లేదు అభి, నాకు పిచ్చెక్కుతుంది, తాగకపోతే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. 2 రోజులుగా నాకు ఇలాగే అవుతుంది. నేను తాగనని నీకు ప్రామిస్ చేశాను. నీ ప్రామిస్ నిలబెట్టుకోవాలంటే నేను ముందు చచ్చిపోవాలి అంది బోరున ఏడుస్తూ. అప్పుడు అర్థమైంది అభికి అంతటి రిషి బాధకి కారణం. ప్రశాంతంగా ఊపిరి తీసుకొని వదిలి, పిచ్చి రిషి, దీనికి ఏడుస్తున్నావా అన్నాడు రిషి కన్నీళ్లను తుడిచేస్తూ. రిషి అలాగే చూస్తుంటే, నేను అత్త గురించి ఇంకేదో అనుకుని భయపడిపోయాను. మెంటల్ ఇదే అని ముందే చెప్పొచ్చు కదా అన్నాడు. రిషి మళ్ళీ ఏడుస్తూ, అవును నిజంగానే నేను మెంటల్ని అభి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు బ్రెయిన్ పని చేయట్లేదు, ఏమీ తినాలనిపించట్లేదు. ఏం చెయ్యాలి? నేను తాగకుండా ఉండడానికి ఇంకేం చెయ్యాలి అని అభిని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. రిషి ప్లీజ్ కామ్ డౌన్, ఏడవకు. దీనికి ఎవరైనా ఏడుస్తారా? పిచ్చి పిల్ల. నేను తెచ్చిన మెడిసిన్ ఉంది కదా, ఆల్కో ఫ్రీ, అది తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం అనవసరంగా నీ కన్నీళ్లను వృధా చేసుకొని ఈ సుకుమారమైన మొహాన్ని కందిపోయేలా చెయ్యకు. నేను చూడలేను ప్లీజ్ అన్నాడు ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ. అభి, నీకు అనిపిస్తుందా అది నన్ను కంట్రోల్ చేయగలదని? నేను వేసుకుంటూనే ఉన్నాను, కానీ ఏ యూజ్ లేదు. నాకు అలాగే అవుతుంది పిచ్చి పిచ్చిగా, ఇంకా అలాగే అనిపిస్తుంది, చేంజ్ ఏం లేదు అని ఏడుస్తూనే చెప్తూ పోతుంది రిషి నిస్సహాయంగా తనని చూస్తూ. అయితే మాత్రం ఇంతలా ఏడవాలా? ప్లీజ్ నువ్వు ఏడవకు అంటూ అప్పుడే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు, నువ్వు ఏడవకు సరేనా? ఏడిస్తే నా మీదొట్టే, ఏడవకు, అర్థమైందా అంటూనే లేచి గబగబా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రిషి కన్నీళ్లతో వెళ్ళిపోతున్న అభినే చూస్తూ, ఇప్పుడు ఏం చేస్తావు అభి? నా అలవాటును కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు అంటూ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ ఉంది. కరెక్ట్గా 2 నిమిషాలకి తిరిగొచ్చాడు అభి చేతిలో గ్లాస్తో. దాన్ని రిషికి అందిస్తూ, ఇది తీసుకో, తాగు అన్నాడు అభి. రిషి ఏడుస్తూనే తలెత్తి, ఏంటభి, హేళన చేస్తున్నావా నన్ను? నేను ఖచ్చితంగా అలవాటు మానుకోలేనని నువ్వు ఇంకా అలవాటు చేస్తున్నావా అంది రిషి. అభి నవ్వుతూ, అయ్యో నా పిచ్చి పెళ్ళామా, తాగు ముందు అని నోటి దగ్గర పెట్టాడు. రిషి గ్లాస్కి చెయ్యడ్డు పెట్టి, ప్లీజ్ అభి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు కూడా ఎంత కష్టపడి కంట్రోల్ చేసుకుంటున్నా నేను. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయి. ఏడుస్తూ పిచ్చిదాన్ని అయిపోయినా పర్వాలేదు, కానీ నేను తాగను, నువ్వు ఇవ్వకు నాకు అంది నిక్కచ్చిగా. రిషి పట్టుదల చూస్తుంటే అభికి చెప్పలేనంత ధైర్యం వచ్చేసింది. చిన్నపిల్లాడిలా తన ఎదురుగా కూర్చొని, రిషి బంగారం, ఇది డ్రింక్ కాదు, యాపీ ఫిజ్. ఆల్కహాల్ అంత కాకపోయినా ఇందులో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. టేస్ట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. ఇది నిన్ను కంట్రోల్ చేయగలదు. ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, కానీ నీకు తాగాలనిపించినప్పుడు నాకు చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తాను ఎప్పుడైనా సరే. అంతేకాని ఇలా ఒక్కదానివే కూర్చొని ఏడవకు. నీకు నేనున్నాను. ఇప్పటి నుంచి నీ ఏ ఫీలింగ్ అయినా నాతో షేర్ చేసుకో. ఏ చిన్న ఫీలింగ్ అయినా సరే నాకు చెప్పు. అది నీకు తప్పనిపించినా పర్వాలేదు, ఓకేనా అన్నాడు అభి. అభి చెప్తుంది వింటూనే నవ్వుతూ గట్టిగా పట్టేసుకుంది రిషి. 2 నిమిషాలకి నవ్వుతూ తనని వదిలి అభి చేతి నుంచి ఫిట్స్ తీసుకుని తాగేసింది. ఉదయం, అభి అభి అని అభిని తడుతూ పిలుస్తోంది రిషి. గ్రీన్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో తడియారని జుట్టును ముందుకు వేసి, నుదుటిన పావిట్లో ఎర్రని సింధూరంతో, మెడలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పసుపు తాడుతో కాస్తంత కిందికి వంగి అభిని పిలుస్తోంది రిషి. తన పిలుపుతో మెలకువలోకి వచ్చిన అభి చిన్నగా కళ్ళు తెరిచి ఓ 2 సెకండ్లు రిషిని పరికించి, ఇది ఖచ్చితంగా కలే అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకొని తీరిగ్గా పడుకున్నాడు. చిరుకోపంగా అభిని చూస్తూ ముందుకు పడిన జుట్టుని వెనక్కి విసిరికొట్టి, అభి అంది ఈసారి కాస్తంత గట్టిగా. తను విసిరిన తడి జుట్టుకి వేలాడుతున్న నీటి బిందువులు అభి మొహం మీద పడి చటుక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. అమ్మయ్య, లేచావా? ఇదిగో కాఫీ తాగేసి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అభి, లేట్ అవుతుంది. ఇంత లేజీనెస్ పనికిరాదు. 3వ రోజే ఆఫీస్కి లేట్గా వెళ్తే అందరి ముందు ఎలా ఉంటుంది చెప్పు అంది తనతో పాటు తెచ్చిన కాఫీ తీసి అభికి అందిస్తూ. అభి మొహం మీద పడిన నీళ్లు తుడిచేసుకొని కళ్ళు పెద్దవి చేసుకొని పైనుంచి కిందికి చూస్తున్నాడు రిషిని.
ఆ శారీలో రిషి ముద్దు ముద్దుగా వెలిగిపోతుంటే కలువలాంటి ఆ కళ్ళు, చక్కనైన ముక్కు, చిన్న చిన్న పింక్ లిప్స్, మొహం మీద అక్కడక్కడ ఉండిపోయిన వాటర్ డ్రాప్స్ మెరుస్తూ ఆ అందాన్ని మరింత పెంచుతుంటే కనిపించనట్టు కనిపిస్తూ వయ్యారాలు ఒలుకపోస్తున్న తన చిట్టి నడుమును చూసి తల తిప్పుకోలేకపోతున్నాడు అభి. తను అలాగే చూస్తుండటంతో అభి తీసుకో అంది తనని తడుతూ. ఆ పిలుపుకి అదిరిపడి చూపు తిప్పేసుకొని ఏంటి పొద్దున్నే ఇలా అన్నాడు రిషి పొద్దున్నే తనని పూర్తిగా డిస్టర్బ్ చేసేయడంతో. తనని తాను చూసుకొని ఏమైంది అభి, బాలేదా ఇలా? అలవాటు చేసుకుంటానంటే కష్టపడి కట్టారు అత్తయ్య, అయినా నువ్వే కదా పద్ధతిగా ఉండమన్నావు, మళ్ళీ ఇప్పుడేంటిలా అంది దీనంగా మొహం పెట్టి చూస్తూ. బాలేదని ఎవరన్నారు ఇప్పుడు అంటూ రిషి వైపు తిరిగేసరికి తన చూపు మళ్ళీ అక్కడికే వెళ్తుంది. వెంటనే చూపు తిప్పేసుకొని అదే కదా నా ప్రాబ్లం కూడా అన్నాడు తనలో తాను గునుక్కుంటూ. ఏంటభి? అభి మొహంలోకి చూస్తూ అడిగింది, తన మాటలు చూపులు అస్సలు అర్థం కాక. అభి అడ్డంగా తలూపి నేను తాగేస్తా కానీ నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. రిషి వైపు తిరగకుండా చేతులతో కప్ వెతుక్కొని తీసుకుని కంగారుగా నోటి దగ్గర పెట్టుకుంటూ అన్నాడు. తన హడావిడికి పెదవులు కాలి హా అంటూ వెంటనే పక్కన పెట్టేశాడు. అభి కంగారు ఎందుకో తెలియక అభి ఎందుకంత కంగారు పడుతున్నావు? హో లేట్ అవుతుందన్నానా? ఇంకా టైం ఉందిలే, నువ్వు లేవవేమో అనుకొని నేనే లేట్ అన్నానంతే. నిదానంగా తాగబి, ఏం కాదు అంటూ కప్ తీసి మళ్ళీ అభి చేతికి అందించి తను అభి డ్రెస్ తీయడానికి వెనక్కి తిరిగి కబోర్డ్ వైపు నడిచింది. వద్దన్నా వినకుండా అభి చూపులు వెళ్తున్న రిషి వైపుకి తిరిగాయి. తెల్లని తన మేని ఛాయతో వంపు తీరుకున్న సన్నని నడుము అభిని చూపు తిప్పనివ్వకుండా చేస్తుంటే కాఫీ సంగతి మరిచి రిషిని పూర్తిగా చూసుకునే పనిలో పడ్డాడు అభి. చీ స్టూపిడ్, ఏం చేస్తున్నావురా, తప్పు అని ఓవైపు తిట్టుకుంటూనే నీ పెళ్ళాం దగ్గర నువ్వు భయపడుతున్నావా? తన మీద సర్వ హక్కులు నీవే, ఎంతసేపైనా చూసుకో, నువ్వు చూపు తిప్పకు అంతే అని మరోవైపు సర్ది చెప్పుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకొని రిషిని తనివి తీరా చూసుకుంటున్నాడు. రిషి ఒక షర్ట్ పట్టుకొని అది అభికి ఓకేనో కాదో అనుకుని వెనక్కి తిరిగింది అడగడానికి. అప్పటికే రిషినే చూస్తున్న అభి తను వెనక్కి తిరగగానే గబాలును తల తిప్పేశాడు. షర్ట్ కోసమే అభి తన వైపు చూస్తున్నాడనుకున్న రిషి అభి నీకు ఇది ఓకే కదా అని అడిగింది. అభి తన వైపు చూడను కూడా చూడట్లేదు. రిషి కాస్తంత ముందుకు వచ్చి ఇటు చూడబి, కొంపదీసి నీకు ఇది నచ్చలేదా అంది షర్ట్ వైపు జారిగా చూస్తూ. నువ్వు ఏది ఇచ్చినా నాకు ఓకే రిషి అన్నాడు తన వైపు చూడకుండానే. మరెందుకు నన్ను చూడట్లేదు? ఏది నన్ను చూసి చెప్పోసారి అంది కాస్తంత గట్టిగానే. అభి టెన్షన్గా దిక్కులు చూస్తూ అలా ఏం లేదు రిషి, నువ్వు సెలెక్ట్ చేసావంటే అది సూపర్ అంతే, నీకంటే బాగా ఎవరికి తెలుసు అంటున్నాడే కానీ రిషిని మాత్రం చూడట్లేదు. అవునా, అదే మాట నా మొహం చూసి చెప్పు మరి అంది రెండు చేతులు నడుం మీద పెట్టుకొని. ఇంకా ఉంది గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.